5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా రెండో టెస్టులో ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. సంచలనాలకు తావివ్వకుండా సమిష్టి ప్రదర్శనతో సత్తా చాటిన టీమిండియా సిరీస్ను సమం చేసింది. ఉప్పల్ టెస్టులో అనూహ్య విజయం అందుకున్న ఇంగ్లాండ్ వైజాగ్లో సేమ్ సీన్ రిపీట్ చేయలేకపోయింది. 399 పరుగుల టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ను భారత బౌలర్లు నిలువరించారు. 2 ఇన్నింగ్స్లో కలిపి 9 వికెట్లు తీసిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దూకుడుగా ఆడి భారీ లక్ష్యాన్ని ఛేదించాలనే సంకల్పంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు పరాభవం తప్పలేదు. భారత గడ్డపై ఇదివరకెన్నడూ సాధ్యం కానంత పెద్ద లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ జట్టు తడబడింది. 399 పరుగుల ఛేజింగ్తో 4వ రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ చివరకు 292 పరుగులు కాలౌటైంది. ఫలితంగా 106 పరుగుల తేడాతో జయకేతనం ఎగరేసిన టీమిండియా 5 మ్యాచ్ల సిరీస్ ను 1-1తో సమం చేసుకుంది. రికార్డు స్కోర్ ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాటర్లు నిలకడ చూపలేకపోయారు. దూకుడుగా ఆడాలనే ప్రయత్నంలో ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. అత్యధికంగా జాక్ క్రాలీ 73 పరుగులతో రాణించగా బెన్ డకెట్ 28, రెహాన్ అహ్మద్ 23, ఓలీ పోప్ 23, రూట్ 16, బేర్ స్టో 26, కెప్టెన్ స్టోక్ 11, బెన్ ఫోక్స్ 36, టామ్ హార్ట్లీ 36 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ ను నడిపించే సత్తా ఉన్న సీనియర్ బ్యాటర్ జో రూట్ వైఫల్యం ఆ జట్టును దెబ్బతీసింది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 2 ఇన్నింగ్స్ లో కలిపి 9 వికెట్లు తీసిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. లక్ష్యం భారీగానే ఉన్న ప్రత్యర్థి దూకుడు మీద ఉండడంతో కాస్త ఆందోళన చెందిన టీమిండియాకు ఊరటనిచ్చే విజయం దక్కింది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో శాసించే స్థాయి నుంచి మ్యాచ్ ను చేజార్చుకున్న రోహిత్ సేన వైజాగ్ లో ఆ తప్పు చేయలేదు. బజ్బాల్ తో కౌంటర్ ఇద్దామనుకున్న ఇంగ్లీష్ బ్యాటర్లను మనవాళ్లు చక్కటి బౌలింగ్ తో చుక్కలు చూపారు. సుదీర్ఘ కాలంగా ఇంగ్లీష్ టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జో రూట్ ఈ సిరీస్ లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం ఆ జట్టును దెబ్బకొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో మిగిలిన వాళ్లంతా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించగా మరో ఎండ్లో రూట్ పాతుకుపోయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఏదేమైనా లక్ష్యాన్ని ఛేదించేందుకే ప్రయత్నిస్తామని బల్లగుద్ది చెప్పిన స్టోక్స్ మ్యాచ్ అనంతరం తమ ప్రయత్నాన్ని సమర్థించుకున్నాడు. కాస్త దూరంలో నిలిచిపోయామని జట్టు సభ్యులను అభినందించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ వెన్నులో వణుకు పుట్టించిన బుమ్రా రెండో ఇన్నింగ్స్ లోనూ 3 కీలక వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. గాయం కారణంగా గిల్ 4వ రోజు ఫీల్డింగ్ కు దూరం కాగా మనవాళ్లు ఫీల్డింగ్ లోనూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఓలీ పోప్ స్లిప్ లో ఇచ్చిన షార్ప్ క్యాచ్ ను రోహిత్ ఒడిసిపట్టిన తీరును ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన క్రీజ్ లో అడుగుపెట్టి అసమాన పోరాటాలు చేసిన స్టోక్స్ ను శ్రేయస్ చక్కటి త్రోతో డకౌట్ బాట పట్టించగా చివరిలో ఫోక్స్ హార్ట్ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు పరిమితమైంది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కావడంతో 3వ మ్యాచ్ కు ముందు ఇరు జట్లు సుదీర్ఘ విరామం లభించనుండగా గాయాల బారిన పడిన భారత ప్లేయర్లకు అప్పటి వరకు కోలుకుంటారా లేదో చూడాలి.